మరి నిన్న సడన్గా ఒక ప్రముఖ ఛానల్లో ఎక్కువ మంది నీలి ఛానల్ అనుకుంటూ ఉంటారు కావచ్చు కూడా, ఆ నీలి ఛానల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో కలిసి ప్రయాణం చేస్తుందని వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. నేను సంవత్సరంన్నరగా చెప్తూనే ఉన్నా, ఈ మధ్యన ఇంకా గట్టిగా చెప్తున్నా. నిన్న రచ్చబండలో కూడా చెప్పుకోవడం జరిగింది వస్తుంది అని. ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని మరి భీమవరంలో ఓడించాలి అని ఆయన పిలిపించారో అప్పుడే నేను చెప్పడం జరిగింది. ఇది చూసే కంగారు పడుతున్నాం. ఆయన 50,000 మెజార్టీతో నెగ్గటమే కాదు, ఇంకొక పార్టీ కూడా మీ వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా వీరితో కలుస్తారు అని చెప్పి కూడా నేను అనటం జరిగింది. ఆ తర్వాత టీవీలో చెప్పారు 12 అసెంబ్లీ స్థానాలు, ఒక 6 పార్లమెంట్ స్థానాలు కోరుకుంటున్నట్టుగా. అది నిజమా కాదా అన్నది పక్కన పెడితే కలిసి వెళ్ళాలి అనే ఆలోచన గురించి ఆలోచిస్తున్నారు అన్నదైతే స్పష్టం, ఎప్పటి నుంచో స్పష్టం. కానీ మరి ఇంతలో మరి వైసీపీ ఉలిక్కి పడింది. మరి వారికి తెలియకుండా మరి ఆ టీవీ వారు ఆ వార్త వేసినట్టున్నారు. ఇప్పుడు దాన్ని ఎలాగైనా సరే ఆదిలోనే మరి ఏదో రకంగా ఎలా అయితే ఇంకా కలిసిపోయినప్పటికీ కూడా ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు మీద ఒక 10 ఎంపీలు 50 ఎమ్మెల్యేలు ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు పొత్తు అంటున్నారు, లేకపోతే లేదంటున్నారు అని ఏదో రకరకాలుగా మా ప్రస్తుత ఈశ్వర రైకాపాగాళ్ళు మరి ఇలా తయారు చేసి వదులుతున్నారు. వీరంతా కవ్వించిన కనికరమే కానీ కసి రేగటం లేదురా బాలక అని మాయాబజార్లో రంగారావు చెప్పినట్టే మరి అటు కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా పెద్ద సీరియస్గా మిమ్మల్ని తీసుకోవట్లేదు. సరే, అది అలా ఉండగా మరి ఇప్పుడు ఈ పులి మీద పుట్టలాగా ఈ భారతీయ జనతా పార్టీ కూడా కలిస్తే మన పరిస్థితి ఏమిటి, ఆ టీవీలో వచ్చింది నిజమైతే మన పరిస్థితి ఏమిటి అని చెప్పి మరి కొందరిని ఉసిగొల్పినట్టుగా తెలిసింది. మరి ఆ కొందరు మరి గతంలో కొందరి చేతిలో కొంచెం ఇబ్బంది పడ్డవారే వారు మీడియాలో. మరి వారు కేవలం ఒక 75 సీట్లు ఎమ్మెల్యేలు, ఒక 12 ఎంపీలు ఉంటేనే పొత్తు ఉంటుంది అని ఒక మీడియాలో, అదే మీడియాలో ఏ నీళ్ళు ఛానల్ ప్రజలు అనుకుంటున్నారు. నీళ్ళు కావచ్చు కాకపోవచ్చు, బట్ అది అనటం, మళ్ళీ అనధికార ప్రతినిధిని పిలిచి ఈ రకంగా ఇంటర్వ్యూ చేసి ఇలాగా అనిపించటం, అఫ్కోర్స్ అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఈ 3 పార్టీల చెలిమి కోరుకునే ఒక వ్యక్తిగా ఉంటుంది అని విశ్వసించిన ఒక వ్యక్తిగా ఎలాగో ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అంటే దీని వెనక నేను చెప్పేది ఆ మాట్లాడిన వ్యక్తి ప్రమేయం గురించి కాదు, నేను చెప్పేది మాట్లాడించిన వ్యక్తి ప్రమేయం గురించి నేను చెప్తున్నా. ఇటువంటి వ్యర్థ ప్రయత్నాలు మరీ ఎక్కువగా చేస్తే మరి నాకు తెలిసి ఆ మాట్లాడించిన వారిని ఏమీ చేయలేకపోయినప్పటికీ మాట్లాడిన వారే మరేమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందేమో అని నేను భావిస్తున్నా. చూద్దాం, పొత్తు ఉంటుందా ఉండదా. ఉంటుందనే నేను మళ్ళీ ఈరోజు కూడా డంకా బజాయించి చెప్తున్నా.